హాయ్ అందరికీ. ఈరోజు నేను మీకు ఒక చెప్పబోతున్నాను. ఇది ఖచ్చితంగా మీ హృదయాన్ని తాకుతుంది. ఇది నవీన్ గురించి మరియు బస్ స్టాండ్ లో జరిగిన ఒక సంఘటన అతడిని ఎలా మార్చివేసిందో. ఒకసారి ఊహించుకోండి. నవీన్ సఫారీ సూట్, బంగారు గోల్డ్ మరియు కట్టడలు గురించి చాలా షార్ప్ గా కనిపిస్తూ రద్దీగా ఉన్న బస్ స్టాండ్ లోకి నడుస్తున్నాడు. ప్రయాణికుల మరియు వ్యాపారులతో బస్ స్టాండ్ నిండి ఉంది. అతను తన బస్సు కోసం ఎదురు చూస్తున్నప్పుడు యారో బాబు అని పిలుస్తున్నారు. నవీన్ తిరిగి చూస్తే చిరిగిన బట్టలు ధరించి గడ్డంతో ఆ ముసలివాడు కనిపించాడు. ఆ వ్యక్తి, బాబు, గూడెం బస్సు ఇక్కడ ఆగుతుందా అని అడిగాడు. నవీన్ అసహ్యంగా తతాప్పి తిరిగి వెళ్ళిపోయాడు. కాని ఆ ముసలివాడు మళ్ళీ బాబు అని పిలిచాడు. చిరాకు పడిన నవీన్ అతడిని కోపంగా చూస్తూ ఏమీ కావాలో సయ్యక్ చేశాడు. ఆ ముసలివాడు బస్సు జంక్షన్ వద్ద ఆగుతుందా అని అడిగాడు. నవీన్ చిరాకుగా ఆ అని గొన్నుకుంటూ తల తిప్పుకున్నాడు. నవీన్ చాలా శుభ్రంగా ఉండే వ్యక్తి. ఈ మురికి ముసలివాడితో మాట్లాడటం అతనికి ఇబ్బందిగా అనిపించింది. బస్ స్టాండ్ లో చాలా మంది ఉండగా ఆ ముసలివాడు తన్నే ఎందుకు అడిగాడో అని అతను చిరాకు పడ్డాడు. అంతలోనే గూడెం బస్సు వచ్చింది. ప్రజలందరూ బస్సు ఎక్కడానికి తోసుకుంటూ పరుగెత్తారు. కొంతమంది సీట్లు బ్లాక్ చేసుకోవడానికి కిటికీల గుండా రుమాలు, బరీకేసులు విసిరారు. నవీన్ కూడా తన బరీకేస్ను కిటికీలోంచి విసిరి రష్ తగ్గన తర్వాత బస్సు ఎక్కాలని అనుకున్నాడు. కొన్ని క్షణాల తర్వాత బస్సు లోపలి నుండి ఆ ముసలివాడు బాబు బాబు వాడే వాడే అని అరుస్తున్నట్లు వినిపించింది. నవీన్ బస్సులోకి పరుగెత్తి చూస్తే ఆ ముసలివాడు నల్ల చొక్కా వేసుకున్న ఒక వ్యక్తిని పట్టుకుని ఉన్నాడు. ఆ వ్యక్తి నవీన్ బ్రీఫ్ పట్టుకుని ఉన్నాడు. అప్పుడు నవీన్ కి అర్థమైంది, ఈ వ్యక్తి దొంగ. ఏమై ఆలోచించకుండా నవీన్ ఆ దొంగను కొట్టడం మొదలు పెట్టాడు. ఆ ముసలివాడు ఎపరి పీచుకుని దొంగను వదిలేశాడు. అంతలోనే ఒక కానిస్టేబుల్ వచ్చి దొంగను బయటకు తీసుకెళ్లి లాపీతో కొట్టడం మొదలు పెట్టాడు. నవీన్ చూపు ఆ ముసలివాడి మీద పడింది. అతను బస్సు రాట్కి ఆనుకొని అలసిపోయి ఉన్నాడు. నవీన్ హృదయం బరువెక్కింది. ముందు అతన్ని అంత చిన్న చూపు చూసేందుకు చాలా బాధపడ్డాడు. ఆ ముసలివాడు తన బరీకేస్ను కాపాడాడు. దానిలో అతని చదువు సర్టిఫికెట్లు, 2000 రూపాయలు మరియు బట్టలు ఉన్నాయి. తన తప్పకు తెలుసుకున్న నవీన్ ఆ ముసలివాడి చేయి గట్టిగా పట్టుకుని, తాత, మీరు చాలా అలసిపోయినట్లున్నారు, రండి నా సీట్లో కూర్చొని కాసేపు విశ్రాంతి తీసుకోండి అని అన్నాడు. నవీన్ ఆ ముసలివాడిని తన సీట్లో కూర్చోబెట్టాడు. ఆ రోజు నేర్చుకున్న పానికి కృతజ్ఞతలు తెలిపాడు. కొన్నిసార్లు మనం వహించని వ్యక్తులు మన జీవితంలో చాలా పెద్ద మార్పు తీసుకురావచ్చు. నవే కథ విన్నందుకు ధన్యవాదాలు. మరియు గొబరం ఏమీ ఖర్చు చేయవు, కానీ చాలా విలువైనవి అని గుర్తుంచుకోండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ కలుద్దాం.